ఇదండి గుమ్మడికాయ హల్వా. బెల్లంతో చేశాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ గుమ్మడికాయలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీనిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన స్కిన్ కు కూడా చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన పొట్ట శుద్ధి కూడా జరుగుతుంది. ఈ గుమ్మడికాయ షుగర్ కూడా చాలా మంచిదండి. సీజన్ లో వచ్చే గుమ్మడికాయల్ని తరచుగా వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్ లోని గుమ్మడి పాతకి కాయలు వచ్చాయండి. 2 కాయలు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ కాయని తెంపుకొని హల్వా చేసుకుందాం. ఇప్పుడు ఈ గుమ్మడికాయని బెల్లం వేసి హల్వా చేసుకుందాం. ఈ గుమ్మడికాయని పగలగొట్టి చెక్కు తీసి విత్తనాలు తీసి తురిమేసుకోవాలి. ఈ విధంగా చెక్కు తీసేసి వీటిని తురిమేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలి. ఈ విధంగా కాయంతా తురిమేసుకోవాలి. ఈ తురుము 2 కేజీలు ఉందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పులు, బాదం పప్పులు వేసేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగాక నల్ల ద్రాక్ష వేసేసుకోవాలి. ఇవి వేగాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ తురుము వేసేసుకోవాలి. తురుముని నేతిలో కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ తురుము కొంచెం ఉడికింది. ఇప్పుడు దీనిలో 1 లీటరు చిక్కటి పాలు కాచినది పోసేసుకోవాలి. పాలన్నీ ఇనికే వరకు దీన్ని ఉడికించుకోవాలి. పాలు కొంచెం ఇనికాయి. 1 కేజీ బెల్లాన్ని పొడి చేసి వేసేసుకోవాలి. 2 కేజీల తురుముకు 1 కేజీ బెల్లం వేసుకోవాలి. రెండు కేజీల తురుముకి 1 కేజీ బెల్లం వేసేసుకోవాలి. స్వీట్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. కొలతల ప్రకారం అయితే 2 కప్పుల తురుముకి 1 కప్పు బెల్లం వేసేసుకోవాలి. ఇది ఉడుకుతుంది. ఈ నీరంతా ఇనకడానికి చాలా టైం పడుతుందండి. దీనిలో ఉన్న పాలన్నీ ఇనికిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. అయిపోవచ్చిందండి. మనం దీనిలో చిక్కటి పాలు వేయడం వల్ల దీనిలోకి కోవా కూడా వచ్చేస్తుంది. ఇది చల్లారేటప్పటికి ఇంకా గట్టిపడిపోతుంది. దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష వేసేసుకోవాలి. అయిపోయిందండి. చల్లారేటప్పటికి ఇంకా గట్టిపడిపోతుంది.